कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాస యోగః. 62వ శ్లోకం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. పద విభజన. తం ఏవ శరణం గచ్చ సర్వ భావేన భారత తత్ ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. తాత్పర్యం: ఓ అర్జున, సర్వ విధాల హృదయస్థుడైన ఆ ఈశ్వరునే శరణం పొందు. ఆయన అనుగ్రహం చేత సర్వోత్తమమైన శాంతిని, శాశ్వతమైన మోక్ష పదవిని నీవు పొందగలవు. అందరినీ అన్నింటినీ భగవంతుడే ఆడిస్తున్నాడు అన్న భావం వల్ల కలిగే ప్రయోజనం గురించి ఈ శ్లోకం నుంచి భగవానుడు వివరిస్తున్నాడు. ఇంతకుముందు శ్లోకంలో జీవులు సంసార చక్రంలో తగులుకొని పరిభ్రమిస్తూ ఉన్నారని చెప్పడం జరిగింది. మరి వారు ఏ విధంగా తప్పించుకుంటారు? జనన మరణ రూప సంసార దుఃఖం నుండి వారు విడిపడడం ఎలా అనే ప్రశ్నలకి ఈ శ్లోకంలో భగవానుడు సమాధానం ఇస్తున్నాడు. సకల జీవుల యొక్క హృదయ స్థానంలో ఏ పరమాత్మ అయితే నివసిస్తున్నాడో ఆయన్ని సర్వ విధాలా శరణ పొందడమే బంధ విముక్తికి ఏకైక ఉపాయమని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు భగవానుడు. యంత్రాన్ని ఆపాలంటే ఆ యంత్రం తిప్పేవాడిని ఆశ్రయించాలి కదా. ఆ సంసార రూప యంత్రాన్ని తిప్పేవాడు సాక్షాత్తు ఈశ్వరుడే అని ఇంతకుముందు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ఈశ్వరుణ్ణే జీవుడు శరణు పొందవలసి ఉంటుంది. లేనట్లయితే మాయ అతనికి దారి ఇవ్వదు. మాయ యొక్క శక్తి ఒక భగవత్ శక్తికి తప్ప మరి దేనికి లోపడదు. ప్రాపంచిక శక్తులన్నీ మాయాశక్తికి లోబడితే మాయాశక్తి దైవశక్తికి అంటే ఈశ్వర శక్తికి లోబడి ఉంటుంది. కనుక మాయాధీనులైనటువంటి జీవులందరూ కూడా మాయా మోహాన్ని, సంసార చక్ర పరిభ్రమణాన్ని దాటి వెయ్యాలి అంటే మాయాధీశుడైనటువంటి పరమాత్మని శరణ పొందాల్సిందే. ఆ విషయమే ఈ శ్లోకంలో భగవానుడు తెలియజేస్తున్నాడు. ప్రతి పని మాయా ప్రకృతి చేసే ప్రేరణే కనుక అన్ని పనుల్ని ఈశ్వరుని సంతోషపెట్టడానికి మాత్రమే చేస్తూ ప్రకృతి తాలూకు ఉచ్చుల నుండి వీడిపడాలి. ఈశ్వర నియమాల నుంచి, ప్రకృతి సూత్రాల నుంచి మనిషి తనకు తాను ప్రేరేపించుకొని తయారు చేసుకున్నటువంటి కర్మల వలల నుంచి ఈశ్వరుడొక్కడే విడదీయగలడు. గాఢ ధ్యానంలో భేషరతుగా అతనికి ఆత్మార్పణం చేసుకుంటే అతని అనుగ్రహం వల్ల ఆత్యంతికమైన శాంతిని అంటే బ్రాహ్మీ స్థితిని, శాశ్వతమైన విముక్తిని పొందగలుగుతాం. సమస్త భావాల్లోనూ భగవానుడి శరణం పొందడం అన్నది జీవాత్మకి దుర్లభమైన చర్య అవుతుంది. దేహాన్ని తన సొంతమని తలవడం, తన కర్మలకు తానే కర్త అని తలుచుకోవడం, ప్రాపంచిక ప్రవర్తనల్లో తనకు ప్రత్యేకమైన అంతస్తు ఉంది అని తలవడం, ఇవన్నీ కూడా జీవబోధను పెంచుతూ ఉంటాయి. ఇది శరణాగతి కానే కాదు. సముద్రంలో అలల్లాగా జీవాత్మలు పరమాత్మలో ఉన్నాయి. అలలకు సొంతమైన నీరు ఉంటుందా? లేదు కదా. అలాగే జీవుడికి సొంతమైన దేహం అంటూ లేదు. అలలు సమయానికి తగిన రూపాన్ని దాల్చిన విధంగా దేహానికి గల రూపం కూడా మారుతూ ఉంటుంది. అలల చర్య
వాస్తవానికి సముద్రం యొక్క చర్యే. సముద్రం లేకుండా అలలు ఉండవు కదా. జీవుని చర్యలన్నీ కూడా ఈ విధంగా ఈశ్వరుని చర్యలే అవుతున్నాయి. ఈశ్వరుడు లేకుండా జీవుడు లేడు. ఇటువంటి ఉత్కృష్టమైన మనోభావాలను కలిగి ఉండడమే శరణాగతి అవుతుంది. ఈశ్వరానుగ్రహం అనే గాలి ఎప్పుడూ వీస్తూనే ఉంటుంది. తమను సంపూర్ణంగా ఈశ్వరునికి సమర్పించుకున్న వారు గాలిని ఉపయోగించుకునే నావికుడు లాంటి వారు. గాలిని ఉపయోగించి పడవ నడిపేవాడికి కష్టం ఉండదు కదా. ఈశ్వరానుగ్రహం ఉపయోగించుకునే భక్తుడికి కష్టాలు లేకుండా ఉంటాయి. అతడు కర్మ చేస్తున్నప్పుడే కర్మబంధం తొలగిపోతూ ఉంటుంది. అతడు శాంతిని ముక్తిని పొందుతూ ఉంటాడు. ఈ శ్లోకంలో తమేవ శరణం గచ్చ అని చెప్పడం వల్ల జీవుడు ప్రకృతి వశంలోనూ స్వభావ వశంలోనూ ఈశ్వర వశంలోనూ ఉండడం వల్ల ఒకలాగా చేద్దామనుకున్నా అలా చేయడానికి అతనికి స్వాతంత్రం లేదని అర్థం చేసుకోమని భగవానుడు తెలియజేస్తున్నాడు. భగవానుడు గచ్చ, కురు, వ్రజ అనే క్రియావాచకాలతో పురుషకారాన్ని అవలంబించి ఈశ్వరుణ్ణి చేరుకొని అతని కోసమనే పనిచేయాలని పదే పదే ఈ భగవద్గీతలో సూచించడం జరిగింది. సర్వభావేన అని చెప్పడం వల్ల ఆ హృదయస్థ పరమాత్ముడు నీ సర్వ విధాల సంపూర్ణ మనస్సుతో శరణు పొందాలి అని తెలియజేస్తున్నాడు. శరీర, వాక్, మనస్సులతో పరిపూర్ణంగా సేవించాలి అని అర్థం. అర్ధ మనస్సుతో అర్ధభావంతో దేవుని ప్రార్థించడం, సేవించడం సరిపోదు. మోక్షప్రాప్తికి పూర్ణ మనస్సుతో భగవంతుని ధ్యానించాలి. దృశ్య విషయాలపై మనసు పోనివ్వకుండా జాగ్రత్త పడాలి. మోక్షానికి భగవద్ అనుగ్రహం అత్యావశ్యకమే ఉంది. దానిని సంపాదించకుండా తక్కిన ఎన్ని ఉపాయాలను గావించినా మాయాబంధం తొలగదు. అది ఎలా లభిస్తుందో ఈ శ్లోకం యొక్క మొదటి పాదంలో భగవానుడు తెలియజేశాడు. భగవత్ శరణాగతి చేత సర్వ విధాల ఆ పరమాత్మని భక్తితో ఆశ్రయించడం చేత లభిస్తుంది. భగవానుని నిర్మల భక్తితో సర్వ విధాల శరణు పొందడం చేత ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఆ అనుగ్రహం వల్ల జీవునికి సర్వోత్తమ శాంతి, శాశ్వతమైన మోక్ష పదము లభిస్తుంది. కనుక జీవుని ప్రథమ కర్తవ్యం ఈశ్వరునికి శరణాగతి పొందడమే. ఆ మోక్ష పదవి ఎటువంటిది అంటే పరాం శాంతిం అని చెప్తున్నాడు. అంటే పరమశాంతమైనది, దుఃఖరహితమైనది. పూర్ణ శాంతి ఎక్కడుంది అసలు అంటే దృశ్యంలో లేదు, ఏ లోకంలోనూ లేదు. చక్రవర్తి పదవిలో కానీ ఇంద్ర పదవిలో కానీ లేదు. దృక్ స్వరూపమైనటువంటి పరమాత్మలోనే ఉంది ఆ శాంతి అంతా. కనుక ప్రపంచంలో శాంతిని కోరేవారు ప్రతి మానవుడు కూడా అటువంటి శాంతికి నిలయమైన భగవంతుని శరణ పొందాలి. అతనికి ఆ శాంతి తప్పకుండా లభిస్తుంది అప్పుడు అని కృష్ణ పరమాత్మ ఘంటాపదంగా చెప్పేశారు. అయితే అటువంటి సర్వోత్తమ శాంతిని, సర్వోత్తమ స్థానాన్ని పొందడానికి తగిన మూల్యాన్ని చెల్లించాలి. ఏది ఊరికే రాదు కదా. దృశ్య విషయాభిలాషను పరిత్యజించి పూర్ణ భావంతో పరమాత్మను ఆశ్రయించడమే ఆ మూల్యం. శాశ్వతం అని శ్లోకంలో చివరిలో చెప్పాడు. అంటే దైవ పదము కాలాతీతమై వెలుగొందుతూ ఉంటుందని, దానికి వినాశనం అంటూ లేనే లేదని స్పష్టమవుతోంది. ప్రపంచంలోని ప్రతి వస్తువు అశాశ్వతమే అయి ఉంది, కాలాధీనమే అయి ఉంది. కనుక అమూల్యమైనటువంటి ఈ మానవ జన్మను పొంది జన్మ సార్థకతను పొందించుకోవడం కోసం అటువంటి శాశ్వత దైవ పదాన్నే సర్వులు పొందడానికి ప్రయత్నం చేయాలి. భగవానుని ఈ వాక్యాలపై పరిపూర్ణ విశ్వాసం ఉంచి తదనురీతి భక్తితో ప్రవర్తించాలి. కృష్ణార్పణ. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. తమేవ శరణం గచ్చ
सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम्। जय श्री कृष्ण।